రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల పిడుగులు పడి తాటి చెట్లు కాలిపోయాయి. గాలివాన బీభత్సంతో రోడ్లపై చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ వైర్లు తెగి ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. మరో 2 రోజులు కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల భారీ వర్షాలు కురిశాయి. ములుగు జిల్లా వాజేడ్, వెంకటపురం మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగపేట మండలం గంపోనిగూడెంలో తాడి చెట్టుపై పిడుగుపడి పూర్తిగా కాలిపోయింది. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం కడవేర్గులో గోడకూలి ఓ మహిళ మృతి చెందింది. కుమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కురిసిన వర్షానికి వాతావరణం చల్లబడింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. గాలివాన బీభత్సంతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. ఈదురుగాలులతో విద్యుత్ వైర్లు తెగి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. జనగామ జిల్లాలోని పాలకుర్తి, కొడకండ్ల, దేవరుపల మండలాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఇటు మేడ్చల్ జిల్లా కీసరా, ఘట్కేసర్ మండలాల్లో భారీ వర్షం కురిసింది. ఘట్కేసర్లోని పెట్రోల్ బంక్ వద్ద తాడి చెట్టుపై పిడుగు పడింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. హైదరాబాద్లోనూ పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. శంషాబాద్, కాప్రా, ఈసీఐఎల్, సైనిక్ పురి, మౌలాలి, కుషైగూడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. సికింద్రాబాద్, అల్వాల్, బొల్లారం, చందానగర్, మియాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఉప్పల్, మేడిపల్లిలో ఈదురుగాలులతో కూడిన వర్షం పడగా ఓయూ, తార్నాక, అంబర్పేటలో చిరుజల్లులు పడ్డాయి. ఇవాళ రేపు కూడా అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ గాలివానలు అనేది థండర్ స్టార్మ్స్ అనేవి మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, అవి అకాల వర్షాల కిందనే మనం తీసుకుంటాము. ఇది రెయిన్ఫాల్ సీజన్ కాలం కాబట్టి అకాల అంటాము. సో పడుతూనే ఉన్నాయి, కంటిన్యూస్గా ఉంటూనే ఉంటాయండి. కొద్ది రోజుల్లో దాదాపు నెలలో చూసుకుంటే ఒక 50% వరకు రోజులలో ఈ గాలివానలు జరుగుతూనే ఉంటాయి. ఎక్కడో ప్రాంతంలో తెలంగాణలో వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచిస్తున్నారు.